హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాణీస్ కిచెన్. నేను మీ రాణి. చాలా సింపుల్గా టేస్టీగా ఒక్క బంగాళదుంపతో ఇలా చందమామ బిస్కెట్లు చేసుకోవచ్చండి. ఆ ప్రాసెస్ అంతా చూద్దాం. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తే ఓపెన్ చేసి చూడండి. అవన్నీ కూడా మీకు నచ్చేలా ఉంటాయి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక బంగాళదుంపను తీసుకుని శుభ్రంగా కడగండి. తర్వాత ఒక గిన్నెలోకి వాటర్ తీసుకుని ఈ దుంపని 4 భాగాలుగా కట్ చేసుకోండి. ఈ ముక్కల్ని వాటర్లో వేసుకున్నాం కదా. ఇప్పుడు చిటికెడు సాల్ట్, చిటికెడు పసుపు వేసుకుని గిన్నెకు మూత పెట్టుకుని కుక్కర్లో పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. ఉడికిన తర్వాత చల్లారిన తర్వాత గిన్నెలో ఉన్న వాటర్ అన్నీ కూడా తీసేసుకుని తర్వాత చూపిస్తాను. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలోకి 1 కప్పు నిండా మైదా పిండి తీసుకుని వేసుకోండి. దానిలోకి టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే చిల్లీ ఫ్లేక్స్ అండి, ఎండుమిర్చిని డ్రై రోస్ట్ చేసుకుని మిక్సీ పట్టుకున్న పొడి, అలాగే 1/2 టీ స్పూన్ వాము వేసుకుని చిటికెడు పసుపు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, కొన్ని కరివేపాకులు, కొత్తిమీర కూడా వేసుకుని మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పిండిలో కలిసేంత వరకు బాగా కలుపుకున్న తర్వాత దుంపల్ని చల్లారిన తర్వాత పైపీలంతా ఓపెన్ చేసుకుని దానిని ఇలా గ్రేటర్తో తురుముకోండి. మైదా పిండిలోకి ఈ బంగాళదుంప తురుముని వేసుకోండి. దుంపల్లో పలుకులు అనేవి ఏమీ లేకుండా ఇలా గ్రేటర్తో తురుముకుంటే ముద్దలాగా వస్తుందండి. ఈ విధంగా తురుమండి. ఇప్పుడు ఇదంతా కూడా పిండిలో బాగా కలిసేంత వరకు కలపండి. ముందుగా వాటర్ అనేవి యాడ్ చేయకుండా బంగాళదుంపలోని తేమతోని పిండి అంతా చాలా వరకు కలిసిపోతుంది. కలవకపోతే ఇంకొంచెం వాటర్ పోసుకుని పిండిని చపాతీ ముద్దలాగా రెడీ చేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని పిండి అంతా కూడా పైన అంతా కూడా అప్లై చేయండి. ఇలా చేసుకున్నట్లయితే పిండి అనేది ఆరిపోకుండా ఉంటుంది. దీనిని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అనేది చేద్దాం. 10 నిమిషాల తర్వాత చూసినట్లయితే పిండి అనేది సాఫ్ట్గా వచ్చింది. ఇప్పుడు దీనిని 2 బాల్స్ లాగా చేసి తీసుకోండి. ఇప్పుడు పూరీ పీటకి పొడి పిండిని అప్లై చేసుకుని దీనిని చపాతీలాగా వత్తండి. మరి పల్చగా కాకుండా కొంచెం మందంగానే వత్తండి. ఇలా చేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక బాటిల్ మూత కానీ ఏదైనా బౌల్ కానీ తీసుకుని ఇలా నేను చూపించే విధంగా మూన్ షేప్లో కట్ చేసుకోండి. హాఫ్ మూన్ షేప్లో కట్ చేయండి. షేప్ అనేది ఎలా అయినా మీరు కట్ చేసుకోవచ్చండి. నేను ఈ స్టైల్లో కట్ చేసి చూపిస్తున్నాను కదా. మీరు రౌండ్గా కట్ చేసుకోవచ్చు, డైమండ్ షేప్లో కట్ చేసుకోవచ్చు, ఎలా అయినా కూడా మీ ఇష్టం. ఇలా అర్ధచంద్రాకారంలో కట్ చేసుకున్నట్లయితే పిల్లలు తింటున్నప్పుడు చాలా సరదాగా ఇష్టంగా తింటారు. అందుకే ఈ విధంగా కట్ చేసి చూపిస్తున్నాను. ఇదే విధంగా చపాతీ అంతా కూడా ఇలా అర్ధచందమామలాగా కట్ చేసి తీసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి. ఆయిల్ కాగిన తర్వాత ఫ్లేమ్ మీడియంలో పెట్టుకుని ఆయిల్కి పట్టినన్ని స్నాక్స్ని అలా వేసుకుని ఒకవైపు బాగా ఫ్రై అయిన తర్వాత వెనక వైపు కూడా ఫ్రై చేసుకుని కళాయి నుండి తీసేసుకోండి. ఇంకా రెడీ అయిపోయండి. చాలా టేస్టీగా కమ్మగా ఉండే ఆలూ బిస్కెట్స్ మీ అందరికీ కూడా చాలా నచ్చుతాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. సింపుల్ ప్రాసెస్తో టేస్టీ రెసిపీ అండి. ఒక్క బంగాళదుంపతో 1 కప్పు మైదా పిండితో అప్పటికప్పుడే 10 నిమిషాల్లో చేసి పిల్లలకి పెట్టొచ్చు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి.